నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండాలని ఉంటారని ఆశిస్తూ చూడండి. సమాజంలో అంటే ఇంట బయట, ఇంట్లో బజార్లో, ప్రతి సంస్థలో, ప్రతి రంగంలో మనం ఎంతసేపు ఎల్లప్పుడూ మాట్లాడుకునేది ఏంటంటే ప్రవర్తన గురించి. అంటే వ్యక్తులు ఏ విధంగా నడుచుకుంటున్నారు, వాళ్ళు ఏ వర్గానికి చెందిన వారైనా సరే, వాళ్ళు విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, కర్షకులు, కార్మికులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వినాయకులు కానివ్వండి, ఎవరైనా సరే మనం మాట్లాడుకునే మాటల్లో 90% పైగా ప్రవర్తనకు సంబంధించే ఉంటుంది. ఎలా? ఇప్పుడు ఉదాహరణకి, ఏమయ్యా ఈరోజు పేపరు ఆలస్యంగా తీసుకొచ్చావేంటి అంటే మనం అతన్ని మందలిస్తున్నాం అన్నమాట. నువ్వు ఇలా ఆలస్యంగా తీసుకురావద్దు, పేపరు సరైన టైంకి తీసుకురావాలి, నీ ప్రవర్తన ఏం బాగాలేదు, ఇట్లా ఆలస్యంగా రావడం అనేది ప్రవర్తనకు సంబంధించి. పాలు చాలా పలసగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి? నువ్వేమైనా నీళ్లు కలుపుతున్నావా? ఇది సరి అయినటువంటి ప్రవర్తన కాదు. పిల్లవాళ్ళని తొందరగా నిద్ర నుంచి లేచి తయారుగా అంటే అర్థం ఏమిటి? నువ్వు సకాలంలో, సరి అయినటువంటి కాలంలో పనులు చేసుకోవాలని మనం నేర్పిస్తున్నాం. అంటే సోమరితనంగా ఉండేటువంటి ప్రవర్తన మంచిది కాదని మనం చెప్తూ ఉన్నాం. అలాగే ఆఫీస్కి ఒక అతను 11 గంటలకు వచ్చాడు అనుకోండి, 10 గంటలకు రావాల్సిన వాడు ఈ సమయానికనే ఆఫీస్కి వస్తే కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఎందుకంటే ఆయనను కలవడానికి, ఆయన ద్వారా తమ పనిని పూర్తి చేసుకోవడానికి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఎక్కడ మాట్లాడినా కానీ అది ఇంట్లో కోడలు కానివ్వండి, కొడుకు కానివ్వండి, అల్లుడు కానివ్వండి, అత్త, మామ, నాయకుడు, వీరు వారని లేదు. మనం మాట్లాడుతున్న మాటల్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అది 90% పైగా ప్రవర్తనకు సంబంధించే ఉంటాయి. మా కోడలు ఇలా చేసిందండి అని ఒక అత్త అంటుంది. అంటే ఆమె దేని గురించి మాట్లాడుతుంది? కోడలి యొక్క ప్రవర్తన గురించి, ఆమె నడక, ఆమె పనులు చేసేటువంటి విధానం, ఆమె మాట తీరు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటుంటాం. అయితే మా కోడలు మంచిది కాదు అని ఒక అత్త అన్నది అనుకోండి. మంచి కోడళ్ళు ఎక్కడి నుంచి పుడతారు? ఫ్యాక్టరీలలో నుంచి రారు కదా. వాళ్ళను ఒక ఇండస్ట్రీ, కర్మాగారంలో మనం తయారు చేయలేం కదా. ఒక మంచి కోడలు ఒకరింటికి దొరకాలంటే తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని మంచిగా పెంచాలి ఫస్ట్. అంటే ఆ కోడలుగా వెళ్ళినప్పుడు ఆమెకు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా వివాహం కాకముందే ఆమె నేర్చుకొని ఉండాలి. మా అల్లుడు మహా దుర్మార్గుడయ్యా, కట్నం తక్కువ ఇచ్చామని చెప్పి మా పిల్లల్ని, మమ్మల్ని వేధిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు లక్షల కుటుంబాలు ఉన్నాయి భారతదేశంలో. మరి మంచి అల్లుళ్ళు ఎక్కడి నుంచి తయారవుతారు? ఏదైనా సాంచా మిషన్లో వేసి తిప్పితే వస్తారా వాళ్ళు? కాదు కదా. కాబట్టి మంచి కొడుకులను మనం తయారు చేస్తే, అంటే మంచి ఆలోచనలు, చక్కటి పనితీరు, పెద్దల యందు గౌరవం, సమాజానికి హాని చేయకుండా ఉండేటువంటి లక్షణం, ఇవన్నీ ఉన్నటువంటి కొడుకులే రేపు మరొక ఇంటికి అల్లుళ్ళలాగా వెళ్తారు కదా. కాబట్టి తల్లిదండ్రుల మీద, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద, అలాగే వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి టీచర్ల మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది అన్నమాట.
మంచి నాయకులు లేరండి అంటే అది అనే ముందు మంచి ఓటర్లుగా మనం ఉన్నామా లేదా అని ఒకసారి చూసుకోవాలి. డబ్బులకి ప్రలోభానికి గురై మనం తేలిగ్గా మన ఓటును అర్హత లేనటువంటి వాడికి, ఒక వ్యభిచారికి, ఒక జూదరికి, ఒక లంచగొండికి, లేదా ఒక కాంట్రాక్టర్కి, ఒక వ్యాపారికి మనం అంటగడుతున్నాం, ఇచ్చేస్తున్నాం. మరి అలాంటి వాడు నిజాయితీగా ఎలా నడుచుకుంటాడు? అంటే మంచి నాయకులను తయారు చేసేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఓటర్ల మీద ఉంది. మంచి పౌరులు తయారు కావాలంటే ఎక్కడ తయారవుతారు? ఆ మంచి పౌరులను తయారు చేసేటువంటి నిజమైనటువంటి కర్మాగారాలు ఏవయ్యా అంటే మన స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్. ఈ 20 ఏళ్ల లోపే వాళ్ళలో సుగుణాలు, సుగుణము అంటే మంచి గుణములు, మంచి ఆలోచన, సదాచారము, సరైనటువంటి రీతిలో నడుచుకునేటువంటి సామర్థ్యము, తమ తప్పులను తెలుసుకొని తమను తాము సరిదిద్దుకునేటువంటి తెలివితేటలు, ప్రజ్ఞ, ఆ శక్తి వాళ్లకు ఇవ్వబడితే, ప్రసాదించబడితే తప్పకుండా సమాజం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుంది, వికసిస్తుంది. ఇది మనం గమనించమన్నమాట. ఈ అత్త అంటుంది, నేను మా అత్త చేతిలో ఎన్ని బాధలు పడ్డాను, మా కోడలు నన్ను విమర్శిస్తుంది అంటే, మీ అత్త చేసినటువంటి పొరపాట్లు నీవు ఇప్పుడు అత్తగా చేయకుండా ఉంటే అది నీ గొప్పతనం అవుతుంది. ఆమె చేసిందని చెబుతూనే ఆమె చేతిలో నువ్వు హింసించబడి, బాధలు పడి, సంవత్సరాల తరబడి ఆమె గురించి ఫిర్యాదులు చేసి పోట్లాడుకున్నటువంటి నువ్వు ఈరోజు అదే పొరపాట్లు ఎలా చేస్తావు? కాబట్టి ఒక మంచి మామ లేదా ఒక మంచి అత్త, ఒక మంచి బంధువు, ఒక మంచి మిత్రుడు, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారు అంటే వీళ్ళంతా కూడా సరి అయినటువంటి జీవిత విధానంలో నుంచి వస్తారు. ఆ జీవిత విధానాన్ని ఎవరికి వారే తెలుసుకోవాలి. మనం ఒక విషయాన్ని తప్పని తెలుసుకున్నప్పుడు దాన్ని ఎందుకు వదిలివేయడం లేదు, ఎందుకు మారడం లేదు? చాలా వితండవాదం వినిపిస్తుంది అనమాట. ప్రపంచంలో అందరు చేస్తారండి తప్పులు, నేను ఒక్కడనే చేస్తున్నానా అని అనేవాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. నేను ఒక్కడిని చేయకపోతే ఆగిపోతుందా? నేను ఒక్కడిని లంచం తీసుకోకపోతే ప్రపంచంలో అందరూ లంచం తీసుకోవడం ఆపేస్తారా? అత్తగా నేను నా కోడల్ని దురుసుగా మందలించకపోతే, గట్టిగా మందలించకపోనంత మాత్రాన అందరు అత్తలు అలాగే మానేస్తారా? ఇలాంటి వాదోపవాదాలు, వితండవాదాలు చేసేటువంటి మనుషులే మనకు ఎక్కువగా కనిపిస్తారు. ప్రపంచం అంతా మారనివ్వండి, ఆ తర్వాత నేను మారతాను అనేటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు. కాబట్టి నీ కొడుకు నిన్ను రేపు వృద్ధాశ్రమానికి పంపకూడదు అనుకుంటే ఆ కొడుకును నువ్వు ఎంత చక్కగా పెంచాలి, వాడి కళ్ళెదుట మీ అత్తామామలను ఎంత చక్కగా చూసుకోవాలి, ఎంత చక్కగా ఆదరించాలి, తల్లిదండ్రులను ఎంత చక్కగా ఆదరించాలి. సమాజంలో సరి అయినటువంటి పాఠాలు గనక మనం నేర్పితే, ఆ విధమైనటువంటి వాతావరణం, ప్రవర్తన మనుషుల యందు ఉంటే అది కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు గమనించి వారు కూడా అదే విధంగా నడుచుకోవడానికి వీలవుతుంది. మొక్కై వంగనిది మ్రానై వంగున, అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని సరిచేసి దానికి ఒక బద్దను, ఒక వెదురు బద్దను కట్టి దాన్ని సరిగ్గా నిటారుగా పెంచితే అది ఓ 10 ఏళ్ల తర్వాత మహావృక్షం అయినప్పటికీ అది నిటారుగానే నిలబడుతుంది. కాబట్టి బాల్యంలో ముఖ్యంగా 14 సంవత్సరాల లోపు ఈ 0 to 14 years
ఇవి చాలా క్రూషియల్ ఇయర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్స్ ఆఫ్ వన్స్ లైఫ్ టైం. ఇక్కడ సరి అయినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కాబట్టి మనం ఇతరుల ప్రవర్తనను తప్పు పడుతూనే ఉంటాము, తిరిగి అవే పొరపాట్లు మనం కూడా చేస్తూ ఉంటాం. దీంట్లో అర్థమే లేదు. ఎదుటివారు ఏదేది తప్పుగా చేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు, అవి మీరు చేయకుండా ఉండాలి కదా మొదట. కాబట్టి శిష్యుడు లేదా విద్యార్థి తప్పులు చేస్తున్నాడు అంటే అది గురువు గారు తల్లిదండ్రులు మొదట చేయకుండా ఉండాలి. అలాగే ప్రతి చోట కూడాను ఇప్పుడు దేవుడు అవతారాలు ఎత్తి రాక్షసులు అంటే ఎవరండి? ఎవరి ప్రవర్తన అయితే సరిగ్గా లేదో, ఎవరి నడక అయితే నడవడి అయితే హింసాత్మకంగా ఉందో, ఇతరులను హింసించే విధంగా ఉందో, ఇతరులను బాధ పెట్టే విధంగా ఉందో వాళ్ళని రాక్షసులు అన్నారు. భగవంతుడు అవతారాలు ఎందుకు ఎత్తాడు? వారిని నిర్మూలించడానికి. అంటే వాళ్ళు ఎంత తీవ్రంగా సమాజాన్ని హింసించారంటే వారికి జీవించేటువంటి యోగ్యత లేదని చెప్పి అవతారమూర్తి అయి వచ్చి వారిని సంహరించాడని మనం చదువుతాం కదా, చూస్తాం కదా పురాణాలలో, ఇతిహాసాలలో. ఇప్పుడు రాముడు ఎందుకు గొప్పవాడయ్యాడండి? ఎందుకు? ఆయన ప్రవర్తన గొప్పది కాబట్టి, ఆదర్శప్రాయంగా ఉంది కాబట్టి. రావణుడు ఎందుకు దుర్మార్గుడైనాడు? అతను కూడా వేదాంగాలు చదువుకున్నటువంటి వాడు, బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి పులస్య మనవడు. మరి అలాంటి వాడు స్వయాన కుబేరుడికి సోదరుడు. మరి ఎందుకు ఆయన రాముడి చేతిలో సంహరించబడ్డాడు? కారణం ఏమిటంటే ఆయన ప్రవర్తన సరిగ్గా లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి, మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా ప్రవర్తనకు సంబంధించే ఉంటాయి. కల్తీ నూనె అంటావు, రోడ్లు సరిగ్గా వేయలేదంటావు, వాళ్ళు సరిగ్గా ఊడ్చట్లేదు అంటావు, మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అంటావు, ప్రభుత్వం యొక్క విధి విధానాలు సరిగ్గా లేవని అంటావు. ఇవన్నీ కూడా ఆయా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన గురించే మనం మాట్లాడుతున్నాం. ఒక అతను గొప్పవాడు అంటే ఎలా గొప్పవాడయ్యాడు? ఎందుకంటే ఆయన యొక్క జీవన విధానం, అతను జీవితంలో నడుస్తున్నటువంటి తీరు, ఆయన ప్రవర్తన చాలా గొప్పగా ఉందని అర్థం. అలా గొప్పగా ఉన్నటువంటి వ్యక్తులను మనం ఏ స్థాయికి తీసుకెళ్ళామంటే వాళ్ళని భగవంతుడి స్థాయికి తీసుకెళ్ళాం. అందుకే మనం ఏమంటాం? దైవం మానుష రూపేణ. దైవము ఎలా వస్తుంది? మనుష్య రూపంలో వస్తుంది. మానుష రూపేణ, మనిషి రూపంలో వస్తుంది. వచ్చి ఇక్కడ సరి అయినటువంటి పరిస్థితులను నెలకొల్పి సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గులను సంస్కరించి లేదా వాళ్ళని నిర్మూలించి సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా మనం దైవంతో సమానంగా కొలుస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ప్రవర్తనను అర్థం చేసుకొని ఏ విధంగా వారు చేస్తున్నటువంటి పనులను సమీక్షించి ఆ పనుల ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి, మీకు లాభం చేకూరేటువంటి ఫలితాలు కాదు, ఇతరులు నష్టపోతున్నారా లాభపడుతున్నారా, ఇతరులకు సంతోషం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా, అది చెయ్యదగ్గ పనేనా చెయ్యకూడనిదా, అది హర్షించదగ్గదా హర్షించకూడనిదా అనేటువంటి బేరీజు వేసుకొని, అంటే కేవలం మన పనులను మనం సమీక్షించడం ద్వారా మనలో దోషాలను నివారించుకొని మన ప్రవర్తనను మనం మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. ఆలోచించండి. నమస్కారం.